రాజు మీరు అట్టేలండి. ఓకే సార్. పుష్ప ఫాలో మీ. సంధ్య, నిన్ను చూస్తుంటే నాకు బాధ అవుతుంది సంధ్య. ఆ సిఐ గారు మంజుకి ఎక్కలేని వాల్యూ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ ఫిరంగిని పట్టుకునే విషయంలో కూడా ఆ మంజునే ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇట్లా కాకుండా నువ్వు ఆ రౌడీని పట్టుకుంటే ఎంత బాగుండేది. నేను నీ ఫ్యాన్ అయినందుకు ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది. మంజు, పుష్ప ఎంత ఆయాసపడుతుందో చూసావు కదా. అసలే తనకి బీపీ, షుగర్. ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోయిందనుకో ఎంత ప్రాబ్లం అవుతుంది. నువ్వే తనని జాగ్రత్తగా చూసుకోవచ్చుగా. మరక్కడ ఫిరంగి? అయ్యో, మేమున్నాం కదా, మేం వెతికి పట్టుకుంటాం. కానీ పుష్ప గురించే నాకు బాధగా ఉంది. తనకి 2 పిల్లలు. నిజానికైతే నాకు వెళ్ళాలనే ఉంది. నువ్వైతే తనని బాగా చూసుకుంటావు కదా. సిఐ గారు కూడా నువ్వు చెప్తే నీ మాట వింటారు. తను చెప్పలేకపోతుంది గాని తనకిప్పుడు రెస్ట్ కావాలి. సర్లే, నేనే పుష్పాన్ని చూసుకుంటాను. సంధ్య, నేను వెళ్తానులే. ఆ ఫిరంగి మిస్ అవ్వకూడదు. జాగ్రత్త. అలాగే మంజు. ఏంటి పిచ్చి పిల్లట వెళ్తుంది? పోలీస్! రేయ్! రేయ్! దొరికినట్టే దొరికి మిస్ అయిపోయాడు. అమ్మయ్య, బతికిపోయాను. శ్రియా, పెళ్లి పత్రికల్ని ప్రింట్ వేయించాలి. మీ ఇద్దరిని మ్యాటర్ తయారు చేయమని చెప్పాను. చేశారా? నేను శ్రియా చేశాం మమ్మీ. వెరైటీగా ఉండాలని ఇద్దరం మంచి మ్యాటర్ తయారు చేశాం. ఈ మణెమ్మ కొడుకు పెళ్ళంటే పెళ్లి పత్రికల దగ్గర నుంచి అన్ని వెరైటీగా ఉండాలి. రేపు ఈ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో పెడితే వైరల్ అయిపోవాలి. వ్యూవర్స్ మిలియన్స్ లో ఉండాలి. 1,00,000 మందైనా లైక్ కొట్టాలి. ఆ రేంజ్ లో ఇప్పుడు మీరు ఈ బెట్టింగ్ కార్డు మ్యాటర్ ని చదవండి. మమ్మీ, బెడ్డింగ్ కార్డ్ కాదు, వెడ్డింగ్ కార్డ్. సర్లేవే, అదేలే, నేనన్నది అదే కదా. ముందు చదవండి. మమ్మీ వినండి, చదువుతాను. అన్నయ్య, సమయానికి వచ్చారు. మీ వెడ్డింగ్ కార్డ్ ఎలా ఉండాలో మ్యాటర్ రాసాం. మీరు వినండి. శ్రియా, నువ్వు స్టార్ట్ చేయి. అందరికీ ఆహ్వానం. మనసున్న మనమ్మ గారు, విశాల హృదయమున్న విశ్వనాథ్ గారి పెద్ద కుమారుడైన చిరంజీవి శ్రీ సత్య గారి వివాహము సుబ్బారాయుడు గారు మరియు వారి సతీమణి కుమార్తె అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రూపతో నిశ్చయించడమైనది. బాగుంది. ఏం బాగుంది? చూడండి, మీకు ఇలాంటివి ఏం తెలీవు. మీరు కాస్త సైలెంట్ గా ఉండండి.
మీరు చదవండి చదవండి. ఈ వివాహమునకు మీరంతా వచ్చి నిలబడి వివాహ జంటని ఆశీర్వదించాలని మా కోరిక. నిలబడి ఆశీర్వదించాలా? స్వాగతం పలుకువారు ప్రియా శ్రియ. అమ్మా, వెడ్డింగ్ కార్డ్ చివర్లో ఒక హైలైట్ పెట్టాం. వివాహానికి వచ్చేవారు ఎలాంటి కానుకలు తీసుకురాకూడదు. ఏ ప్రియా, ఇదెవరు రాయమన్నారే? పెళ్లికి ఇక్కడేమో నీళ్లు ఖర్చు చేసినట్లు డబ్బులు ఖర్చు చేస్తున్నాం. ఎవరైనా బహుమతులు వద్దంటారా? అయ్యో మమ్మీ, రాసే పద్ధతి అది. మనలో ఆ పద్ధతులేం లేవులే. తీసేయండి అవి. అమ్మా, పెళ్లికి ఎంతని ఖర్చు పెడతాం? సత్య, అది నీ పెళ్లి సత్య. యూత్ లీడర్వి నువ్వు. నీ పెళ్లికి రేపు మినిస్టర్లు వస్తారు. 5 ఎకరాల్లో మండపం వెయ్యాలి. కనీసం ఎకరం పార్కింగ్ వదలాలి. ధూమ్ ధామ్ అంటూ డాన్సులు వేయాలి. నీ పెళ్లికి మినిమం 1,00,000 మంది వస్తారు చూసుకో. అంత ఖర్చా? అది ఒక్కరోజు జరిగే పెళ్లి కోసం. సంతోషంగానే చేయండి, కానీ ఖర్చు మాత్రం కొంచెం తక్కువ పెట్టండి. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డ. మాట్లాడారు, చిత్రకారులు మాట్లాడారు. మీకే సంబంధం ఉందని మాట్లాడుతున్నారు? తండ్రిగా కార్డులో మీ పేరేశాం, అంతవరకు మాత్రమే మాట్లాడండి. మీ సలహాలే మాకు అక్కర్లేదు. ఇంటి కోసమైనా కొడుకు కోసమైనా ఇంతవరకు ఏమైనా చేశారా? మా కోరికల్ని తీర్చుకోవాలంటే ఇప్పుడు కూడా అడ్డుపడుతున్నారు. మిమ్మల్ని మీ కొడుకుల్ని ఇప్పటి వరకు నేనే చూసుకున్నాను. నేను కూడా మీలాగే ఉండుంటేనా ఈ పాటికి రోడ్డు మీద ఉండేవాళ్ళం. అమ్మా, నాన్నతో ఎందుకు వాదిస్తావు? నాకు కూడా ఎక్కువ ఖర్చు చేయడం ఇష్టం లేదు. హ? అంటే ఆ డబ్బుని పేదవాళ్ళకి ఖర్చు పెట్టొచ్చు కదా. నా కొడుకు సంతోషం కోసం నేను చేయకూడతారా? నీ తమ్ముడు సూర్య పెళ్లి జరిగింది అంటే ఆ అమృత బాబేమో జిడ్డుతనం చూపించాడు. చూడ్నానా, సూర్య అంటే నా చిన్న కొడుకు కాబట్టి నా మనసుని కంట్రోల్ చేసుకున్నాన్రా. మీ నాన్న మాటలు నచ్చుతాయి కదా, ఇక నీకు ఈ అమ్మ మాటలేం నచ్చుతాయిలే. అమ్మా, నీకు ఎలా చేస్తే నచ్చుతుందో అలా అనే చెయ్యి, సరేనా? దేవుడా, మా అత్తయ్య కోరే ఈ ఒక్క కోరికని తీరకుండా చూడు స్వామి. ప్లీజ్ స్వామి. మిమ్మల్ని కొద్దిగా పొగిడితే చాలు 2 నిమిషాల్లో మట్టి కనిపించాలనే నిర్ణయించుకున్నారా మీరు? ఆ రౌడీ ఫిరంగి మన కంటికి కనిపించాక మనం ఎంత జాగ్రత్తగా వాడిని పట్టుకోవాలి? చాప చేతికి చిక్కినట్టే చిక్కి మళ్ళీ జారిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? నువ్వు చెప్పు మంజు, నన్ను అడగకుండా నా అనుమతి లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఒకవైపు వెళ్ళమంటే నువ్వు అటు వెళ్లకుండా ఇంకెక్కడికో వెళ్ళావు. నేను చెప్పినట్టు నువ్వు అటువైపు వెళ్ళుంటే ఆ రౌడీ నీకు దొరుకుండేవాడు. సార్, అది నేను... నువ్వేం నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ వల్ల ఉపయోగం కూడా లేదు. డిపార్ట్మెంట్కి పట్టిన శాపం ఇంతమందుండి ఒక్కడిని పట్టుకోలేకపోవడం.